అయితే ఏంటంటే వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒకసారి అంటే వీళ్ళు కొట్టుకొని మస్తాన్ సాయి మీద రేప్ కేసు పెట్టింది వీడు. మస్తాన్ సాయి అనేవాడిని అసలు బయటికి తీసుకొచ్చిందే నా పోరాటం వల్ల. రాజ్ తరుణ్ నువ్వు తప్పుడు కేసు పెట్టావు అంటే లేదు అని చెప్పంటే అవునా అని చెప్పి మనం వెతికితే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇదే కేసు, ఇటువంటి కేసే. ఇదిగో మస్తాన్ సాయి నా మొగుడు నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఫైనల్గా వదిలించుకోవడానికి నన్ను చంపడానికి ప్రయత్నించాడు, నన్ను రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టింది. అది పట్టుకొచ్చి చూపించి, అమ్మా ఇప్పుడు నువ్వు 12 ఏళ్ళ నుంచి రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్నావు అంటున్నావు, మరి గత సంవత్సరం ఏమో ఇతను నా మొగుడని పెట్టావు, ఇది ఎలా అని అడిగా. కతుక్కుమంది. అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక సాకులు చెప్పుకోవాలని చెప్పి ఈవిడ దిలీప్ శంకర వచ్చి ఒక ఛానల్లో కూర్చొని మస్తాన్ సాయిని ఫోన్ లైన్లోకి తీసుకొని, చూడండి వాడితో మాట్లాడిస్తానని మస్తాన్ సాయి రాగానే, ఏ మస్తాన్ నువ్వు చెప్పు, మన ఇద్దరికి మధ్య ఏమన్నా ఉందా అట్లా అంటే, ఉందంటే నువ్వే కదా రాసావు ఎఫ్ఐఆర్, నువ్వే కదా కంప్లైంట్ ఇచ్చావంటే, రైటింగ్ నాది కాదు, పోనీ సంతకం నీదే కదా. అప్పుడు సంతకం కూడా టాలీ చేశారు, ఎందుకంటే రాజ్ తరుణ్ మీద ఇచ్చిన కంప్లైంట్ ఉంది కదా, దాంట్లో సంతకం దీంట్లో సంతకం ఒకటే ఉంది చూడండి అమ్మా అని చెప్పంటే, అంటే అది అప్పుడు దాన్ని కూడా అది రాజ్ తరుణ్ పెట్టించాడు కేసు అని చెప్తా. సో ఈ మస్తాన్ సాయి లేదండి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అండి, మా ఇద్దరికి ఏదో చిన్న గొడవ అండి, ఆ గొడవ కొంచెం కొట్టుకున్నాం అంతే, ఏదో మందు తగిన మాత్రం డ్రగ్స్ చేసిన మాత్రం కొట్టుకున్నాము, అది అనవసరంగా ఇట్లా పెద్ద చేశారు, మాకు ఆవిడకి ఏం లేదు అని ఆవిడ ఏం చెప్తే వీడు అది పాడిందే పాడు చేసినట్టు చెప్పేశాడు. ఎందుకు చెప్తాడు వాడు అట్లా? సింపుల్, వాడి మీద రేప్ కేసు ఉంది, నీ మీద రేప్ కేసు తీయాలంటే నేను చెప్పినట్టు చెప్పు, అంతే కదా. ఇది ఎవరికైనా అర్థమైపోయే లాజిక్. వాడు చెప్పేశాడు, వీళ్ళు కూడా ఓపెన్గా అయిపోయిన తర్వాత వాడిని ఎత్తుకుని పాల్పోసినట్టు అయింది. ఎందుకు అప్పటిదాకా ఆ రేప్ కేసు చూపించి వాడిని బెదిరించి వాడి దగ్గర నుంచి డబ్బులు పొందడం ఇవన్నీ కూడా చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు కదా రీసెంట్గా. సో ఇప్పుడు అది ఎప్పుడైతే వాడు ఎప్పుడైతే దాని నుంచి కొంత బయటపడ్డాడు, రేపు ఈ వీడియో సభాముఖంగా మీడియా ఛానల్లో వచ్చిన వీడియో కోర్టులో సబ్మిట్ చేసుకుని వాడు బయటపడిపోతాడు ఆ కేసు నుంచి. వాడి చుట్టూ జీవిత చేతుల నుంచి జారిపోయింది. ఇప్పుడు సరే రాజ్ తరుణ్ నుంచి ఎన్నిసారి డబ్బులు వసూలు చేయాలి కదా, వాడి దగ్గర నుంచి వసూలు చేద్దాం అనుకుంది. 10 కోట్లకు బేరం పెట్టిందట, 10 కోట్లు 8 కోట్లు అలా ఫైనల్గా 2 కోట్ల దగ్గర ఏదో నేను ఇప్పిస్తానమ్మా అని చెప్పి ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్తో ఎలా సంబంధం పెట్టుకుందో అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్తో ఇలాగే కొంచెం క్లోజ్గా మాట్లాడి ఆయనతో డీల్ కుదుర్చుకుంటే ఆ కాల్ కూడా బయటకు వచ్చి ఇలాగే ఆయన ఇప్పుడు ఈ ఆఫీసర్కి ఎలా జరిగిందో అప్పుడు ఆఫీసర్ కూడా అలాగే వీఆర్లో పోయాడు గుంటూరులో, అయిపోయింది అక్కడికి. సో అక్కడ నుంచి మస్తాన్ నుంచి డబ్బులు రాట్లా, సో రాజస్థాన్ దగ్గర నుంచి అయినా వసూలు చేద్దాం. ఇప్పుడు కేసు పెట్టింది, ఎంతో కొంత సెటిల్ చేయి అంటే రాజస్థాన్ ఆల్రెడీ నా జీవితాన్ని ఇంత బద్నాం చేసావు, నన్ను ఇంత చేసిన తర్వాత నేను అసలు ఏమీ సమస్య లేదు, యుద్ధమే ఏమైనా ఉన్నా కోర్టులో చూసుకుందాం అని చెప్పంటే ఇంకా సరే